నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రేవంత్ రెడ్డి భేటీ. వర్సిటీకి ప్రభుత్వ తరపున 100 కోట్లు కేటాయిస్తామని వెల్లడి. బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం. భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే రైతు బంధు ఇస్తాం. ఆ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకుని తేల్చుకోవాలన్న మంత్రి తుమ్మల. కత్తెర కోసం తెలుగు తమ్ముళ్ల పోట్లాట. టీడీపీలో బయటపడ్డ ఆధిపత్య పోరు. చెన్నై టెస్టు టీమిండియా 376 పరుగులకు ఆలౌట్. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అశ్విన్, జడేజా. వారాంతంలో కూడా స్టాక్ మార్కెట్ జోరు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనివాస్ రాజు, బోర్డు సభ్యులు పి దేవయ్య, సుచిత్ర, ఎల్లా సతీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్ర ఆనంద్ స్కిల్స్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. బంగారుపాలెంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. యువగలంలో ఇచ్చిన హామీ ప్రకారం కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. సెంటర్ ను పరిశీలించిన లోకేష్ రోగులతో మాట్లాడారు. అలాగే 30 పడకల ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రి ఆవరణలో మంత్రి నారా లోకేష్ మొక్కలు నాటారు. అనంతరం బంగాళపాలెంలో లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాను సమగ్ర అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు. రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రైతు భరోసాపై కౌలు రైతు, భూ యజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పంట పండించే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంట ఎవరైతే పండిస్తారో వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని అందరూ చెప్తున్నారన్నారు. ఏపీలో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని, ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరని అన్నారు. ఇటీవల వరదలతో వ్యవసాయ భూముల్లో
పొలంలో గండ్లు పడినా ఇసుక మేటలు వేసిన నష్టపరిహారాన్ని భూ యజమానులు తీసుకోవాలని, పంట నష్టం మాత్రమే జరిగితే కౌలు రైతుకు ఇవ్వాలని చెప్పామని తుమ్మల తెలిపారు. రైతు బంధుపై సీలింగ్ విధించడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. 2 లక్షల రూపాయలలోపు పంట రుణాలు ఉన్న 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. తిరుమల లడ్డు ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఖండించారు. లడ్డు తయారీలో పందితో నెయ్యిని ఉపయోగించారని, నీచమైన ఆరోపణలు చేశారని, చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. వైసీపీ పార్టీని బదనాం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదని, తిరుమల పవిత్రతను కాపాడుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు. అవసరమైతే ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉమ్మడి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున తిరుమలపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణనైనా వేసుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలి. లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనూ కాకుండా, ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఇవే కాదు, ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం, మా మీద నింద మోపటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకందరికీ. మాకు ఇచ్చారు, మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం, ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా. వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నాం ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్, బోర్డులో డిసిషన్ ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షో మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు. అన్నీ తీసుకున్నాం, అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమను ఏమి లేకుండా పేపర్లో వస్తుంది. నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి. దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు. చార్మినార్ వద్ద ఎలాంటి లాఠీ చార్జ్ జరగలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. చార్మినార్ వద్ద మిలాద్ నబీ పండుగను ఉద్దేశించి ఏర్పాటు చేసిన డీజే వద్ద షార్ట్ సర్క్యూట్ అయి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంక్ దగ్గరికి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు పెరిగాయని, అది అదుపులోకి తేవడం జరిగిందన్నారు. లాఠీ చార్జిని వస్తున్న పుకార్లన్నీ నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తేల్చి చెప్పారు. लाठी चार्ज नहीं है, कुछ नहीं है। यहाँ पर आपको पता है कि एक डीजे में आग लग गई थी, वो एक एक्सीडेंट है। और अगर वो डीजे का जो बैटरी है, अगर वहाँ से आग फैल के डीजल टैंक पे अगर उसको लग जाता तो बहुत बड़ा एक्सप्लोजन होता है। तो
प्रोटेक्शन की वजह से, सेफ्टी मेजर्स की वजह से सबको बैरिकेड लगा के थोड़ा दूर रखना पड़ा, और उसको भी तोड़ के अगर थोड़े लोग आगे आए हैं तो उनको रिक्वेस्ट करके पीछे जाने के लिए कहा गया था। तो उसको लाठीचार्ज आप कहेंगे तो वो बुरी बात है, ये पब्लिक के सेफ्टी के लिए किया गया है। थैंक यू। వినుకొండ పట్టణంలో జూలై 17న జరిగిన రషీద్ హత్య కేసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. రషీద్ హత్య మేరకు నుంచి నడిపించిన వారి పేర్లను కేసులో పోలీసులు నమోదు చేయలేదన్నారు. ప్రధాన నిందితుల పేర్లను కేసులో నమోదు చేయాలని వినుకొండ జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సుధాకర్ రెడ్డి తెలిపారు. సాక్ష్యం మొదటి నుంచి కంప్లైంట్లో గాని సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో గాని దాని ప్రకారం షమీం ఖాన్ను ఆయుబ్ ఖాన్ అనే ముద్దాయిల ప్రోద్బలంతో వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళ కేసులో ముద్దాయిలుగా పెట్టలే. అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటిని ముద్దాయిలుగా చేర్చమని మేము ఈరోజు కోర్టులో చేస్తే మంచిదే. దానికి మనం వేసిన తర్వాత ముద్దు పెట్టాలి. పోలీసు వారు న్యాయం చేస్తే దానికి తప్పు మాట్లే కదా. పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా ఆ ఉద్దేశంతో మేము ఎంటర్ కావాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒక ఆదేశం, ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా పార్టీ నిలబడుతుంది. ఇబ్బంది వాళ్ళకి నష్టం, మీరు వాడి పక్కన నిలబడి వాళ్ళకి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక పక్క, వైఎస్ఆర్ లీగల్ అఫేర్స్ చూసుకునే ముఖ్య బాధ్యత నాకు దానిలో కేటాయించబడింది. దాంతో ఇది నా బాధ్యతగా స్వీకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాటతో వారు చేసినటువంటి వాళ్ళ భాషతో నేను రావడం జరిగింది. వాళ్ళిద్దరిని ముద్దాయిని చేయడం జరిగింది. ఒకవేళ పోలీసు వారు కూడా చేస్తే పర్వాలేదు, అదే కోర్టులో కూడా చెప్పింది అదే. చేయలేదు కాబట్టి మేము రావడం జరిగింది. చేస్తే మంచిదే. దాని గురించి ప్రతి కార్యకర్తకి బాధ్యత ఇస్తుంది, భరోసా ఇస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మేము ఉంటాం. లీగల్గా, న్యాయపరంగా, చట్టసమ్మతంగా పోలీసు వాళ్ళు దుర్మార్గమైన కేసులు పెట్టిన తెలపండి, మేము వచ్చి నిలబడతాం. న్యాయపరంగా మనం అన్యాయం చేయమని ఎవరు చెప్పరు, చేస్తే కూడా ఎవరు రక్షణకు రాలేదు. మనకి అన్యాయం జరిగినటువంటి పరిస్థితిలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగింది, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనక ఉన్నది అని మెసేజ్ మట్టుకిస్తున్నాం. చాలా స్పష్టంగా ఇస్తాం, చాలా దృఢంగా ఇస్తున్నాయి మెసేజ్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ కార్యకర్త, నేను ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వకీల్ని నేను మామూలుగా గల్లీ వకీల్ని. పరిస్థితులను ఢిల్లీ దాకా తీసుకుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగపడుతుంటే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ఎదురు తిరిగి తినడం మొదలు పెడితే లెక్క మరోలా ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఓపిక పడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇటీవలి పరిణామాలు కాంగ్రెస్ గుండాలపై చర్యలకు పట్టుబడుతూ డీజీపీ జితేందర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి జగదీష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి ప్రధాన కారణం సీఎం ఆయన వాడుతున్న భాష, ప్రవర్తనని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్లో పోలీసుల పాత్ర కూడా ఉన్నదని జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 4 సంఘటనలు జరిగాయని తెలిపారు. పోలీసుల ఎదుటే కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నా చోద్యం చూస్తున్నారని వెల్లడించారు. పోలీస్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కింది స్థాయి పోలీసులు కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఆదేశాలను పాటిస్తూ పై అధికారులను లెక్కబెట్టే స్థితిలో లేరు. పై అధికారులు చర్యలు తీసుకుంటారన్న భయం కూడా లేకుండా పోతా ఉంది. మేము గతంలో కూడా డీజీపీ గారికి కలిసి చెప్పినాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో తిరుమలగిరిలో మా టెంట్ పైన దాడి చేసి టెంట్ పీకి వేసిన సంఘటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా పాల్గొన్నారు. అవి మేము వీడియోలతో సహా, ఫోటోలతో సహా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో స్వయంగా మేము 4 మాజీ మంత్రులం, ఎమ్మెల్యేలం, 10 మంది పైగా ఎమ్మెల్యేలు కలిసి అక్కడ వరద బాధితులను పరామర్శించి వారికి మా స్థానిక నాయకులు, మా
రాజ్యసభ ఎంపీ గారు వడ్డిరాజు రవిచంద్ర గారు, మా మాజీ మంత్రి అజయ్ గారు, మా మాజీ శాసనసభ్యులు పాలేరు ఉపేందర్ రెడ్డి గారు వారి స్వంత పైసలతోని ఏర్పాటు చేసిన కిట్లను వరద బాధితులకు అందిస్తూ వారి మునిగిపోయిన వారి ఇళ్ళని చూసి వారికి ధైర్యం చెప్పి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు ఒక గల్లీలో అడ్డుకొని మా కార్యకర్తలపై దాడి చేయడం, రాళ్లు వేసి ప్రజల్ని గాయపరచడం, ఆ తర్వాత స్వయంగా మా కార్యకర్తలు కారు కింద నెట్టేసి చంపే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత స్వయంగా హరీష్ రావు గారు ముందు కూర్చొని ఉండగా హరీష్ రావు గారిపైనే దాడి చేసిన పద్ధతుల్లో రాయితోని కారు వద్దం పలగొట్టడం, వారి మీదనే దాడి చేసి కక్షపూరితంగా హత్యా ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. సిపి గారికి కూడా కలిసి మా నాయకులు చెప్పినారు. కానీ అక్కడ ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ జరగలేదు, ఎటువంటి చర్య తీసుకోలేదు. రవీంద్ర భారతిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ఆధ్వర్యంలో ఓబీసీల నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించారు. బీసీని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసే దమ్ముందా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడని, బీఆర్ఎస్ గా పేరు మారిన ఆయనే అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొడుకు అన్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% నుండి 23% ఎందుకు తగ్గించారో ముందు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను. వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉగులాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని, వేరే మతాల్ని కించపరచకుండా, నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. క్యాంటీన్ ప్రారంభంలో కత్తెర కోసం టీడీపీ నాయకులు కట్టుకోవడం అక్కడ ఉద్రిక్తత పరిస్థితికి నెలకొంది. రాజంపేటలోని పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుకువాసి బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ క్రమంలో రిబ్బన్ కట్
చేయడానికి బాలసుబ్రహ్మణ్యం సిద్ధమయ్యారు. అదే సమయంలో జగన్మోహన్ రాజు కత్తెర తీసుకుని రిబ్బన్ కట్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ జగన్మోహన్ రాజు చేతిలోని కత్తెర తీసుకుని బాలసుబ్రహ్మణ్యం రిబ్బన్ కట్ చేసి లోపలికి దూసుకెళ్లారు. క్యాంటీన్ లోపలికి వెళ్లే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా దాడులకు కూడా తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమల లడ్డు వ్యవహారంపై చిలుకలూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ స్పందించారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉత్తమమైన ఆవు నెయ్యి కిలోకు 1000 ఉంటుంది, కానీ 320కి ఎలా కోట్ చేస్తారో అది కల్తీ నెయ్యి కావచ్చు అని దయచేసి బాధ్యులను శిక్షించాలని చిలుకలూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ డిమాండ్ చేశారు. Namaste. The last 2 days I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy. It is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them to task. తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరమని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత సరిగ్గా లేదని గతంలోనే అప్పటి చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లాలని రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల పరిణామాలు కూడా సరిగ్గా లేవని ఫిర్యాదు చేశానని అన్నారు. కానీ తన తోటి అర్చకుల సహకారం అందించకపోవడంతో తనది ఒంటరి పోరాటం అయిందని అన్నారు. దీంతో తన పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. దీనివల్ల 5 ఏళ్లు మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలను ప్రక్షాళన చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే లడ్డూల తయారీలో కల్తీ జరగడం అనేది అనుకోకుండా బయటపడిందని అన్నారు. పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము, వినియోగం తక్కువ, భక్తులు లేరని చెప్పి. అది కూడా ఒక తప్పే. అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను. స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి, దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాన్ని దిట్టం అంటారు. ఆ దిట్టం ప్రకారమే చేయాలి. దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది. అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది. దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈవో గారు దాని మీద స్పందించలేదు. అది అలాగే జరుగుతూనే ఉండింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి
నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడ సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక 100 గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం. కాబట్టి దానికి అప్పర్ లిమిట్ అనేది లేదు, ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు. కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అది దిట్టం ప్రకారం స్వామివారికి ఏ వేళల్లో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా శుభ్రంగా తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది. గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్ల బయట కొనుగోలుదారులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే 4 మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే 2 కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18 తో వచ్చింది. ఇదిలా ఉండగా ఐఫోన్ 16 ప్రారంభ ధర 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్ లో 128 GB స్టోరేజీ, 250 GB స్టోరేజీ, 512 GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ US ఇంగ్లీష్ వర్షన్ సాఫ్ట్వేర్ యాప్ డేటా వచ్చే నెలలో అందిస్తుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులకు ఆల్అౌట్ అయింది. 339/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు మరో 37 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో రాణించగా రవీంద్ర జడేజా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకాలు చేశారు. మిగతా బ్యాటర్లలో రిషబ్ పంత్ 36 పరుగులతో పర్వాలేదనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, KL రాహుల్ తీవ్రంగా నిరాశపరిచారు. ఇక 144 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకలలోతు కష్టాల్లో ఉన్న సమయంలో అశ్విన్, జడేజా ద్వయం అందుకుంది. ఈ జోడీ 199 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5 వికెట్లు తీయగా తస్కిట్ అహ్మద్ 3, నహీబ్ రానా, మోహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. అమెరికా స్టాక్ మార్కెట్లలో రాత్రిపూట లాభాల కారణంగా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కూడా వారాంతంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం ఇతర ఆసియా మార్కెట్లపై కూడా కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి BSE సెన్సెక్స్ 421 పాయింట్లు లేదా 0.51% పెరిగి 83,606 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు లేదా 0.44% వృద్ధి చెంది 25,528 స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 53,221 పరిధిలో ఉండగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 278 పాయింట్లు ఎగబాకి 59,614కి చేరుకుంది. ఈ క్రమంలో JSW స్టీల్, కోల్ ఇండియా, HDFC లైఫ్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల స్టాక్స్ టాప్ 6 లాభాలతో ఉండగా అదే సమయంలో సిప్లా, NTPC, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, గ్రాసిమ్ ఇండస్ సంస్థల స్టాక్స్ టాప్ 6 నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాలలో మెటల్, రియాలిటీ సూచీలు 1.73% వరకు పెరిగాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఇతర రంగాల సూచీలు కూడా గ్రీన్ లో ఉన్నాయి. ఈ క్రమంలో BSE స్మాల్ క్యాప్ 0.59% లాభపడగా BSE మిడ్ క్యాప్ 0.50% ముందంజలో ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రేవంత్ రెడ్డి భేటీ. వర్సిటీకి ప్రభుత్వ తరపున 100 కోట్లు కేటాయిస్తామని వెల్లడి. బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని స్పష్టం.
భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే రైతు బంధు ఇస్తాం. ఆ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోవాలన్న మంత్రి తుమ్మల. కద్దెర కోసం తెలుగు తమ్ముళ్ల పోట్లాట. టీడీపీలో బయటపడ్డ ఆధిపత్య పోరు. చెన్నై టెస్టు టీమిండియా 376 పరుగులకు ఆలౌట్. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అశ్విన్, జడేజా. వారాంతంలో కూడా స్టాక్ మార్కెట్ జోరు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.